నమస్కారము. ఈరోజు ఉత్తరాఖండ్లోని పంచప్రయాగల గురించి తెలుసుకుందాము. ఇవి హిందువులకు చాలా పవిత్రమైన ప్రాంతాలు. ముఖ్యంగా ఋషికేశ్ నుంచి బద్రీనాథ్కు వెళ్ళే రూట్లో ఉంటాయి. ఈ యాత్రను ఋషికేశ్తో మొదలు పెడితే ఈ సర్కిల్లో ఉన్నదే ఋషికేశ్. 287 కిలోమీటర్ల దూరంలో సర్కిల్లో చూపించిన బద్రీనాథ్ ఉంటుంది. బద్రీనాథ్ నుంచి 223 కిలోమీటర్ల దూరంలో సర్కిల్లో చూపించిన గౌరీకుండ్ ఉంటుంది. గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్లు నడిచి మాత్రమే కేదార్నాథ్ చేరగలము. ఋషికేశ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో ఈ ప్రయాగలలో అలకనంద స్టాండర్డ్గా ఉంటుంది. ఈ అలకనంద ఋషికేశ్ తర్వాత 72 కిలోమీటర్ల దూరంలో భాగీరథి నదితో కలిసి దేవప్రయాగ అవుతుంది. అంటే దేవప్రయాగలో అలకనందకు భాగీరథి నది కలుస్తుంది. తరువాత 65 కిలోమీటర్ల ముందుకెళ్తే అంటే బద్రీనాథ్ వైపు వెళ్తే మందాకిని నది అలకనందకు కలుస్తుంది. దీన్ని రుద్రప్రయాగ అంటారు. మళ్ళీ 32 కిలోమీటర్ల ముందుకెళ్తే పిండర్ గంగా నది అలకనందతో కలిసినటువంటి సంగమ స్థానాన్ని కర్ణప్రయాగ అంటారు. తదుపరి 20 కిలోమీటర్ల ముందుకెళ్తే నందాకిని నది కలుస్తున్నది కాబట్టి దీన్ని నందప్రయాగగా చెప్తారు. నందప్రయాగ నుంచి 67 కిలోమీటర్లు బద్రీనాథ్ వైపు వెళ్తే విష్ణుప్రయాగ వస్తుంది. ఇక్కడ అలకనందనే ధవళగంగా నది కలుస్తుంది. ఇక్కడే జోషిమఠ్ కూడా వస్తున్నది. తర్వాత విష్ణుప్రయాగ నుంచి 32 కిలోమీటర్ల దూరం వెళ్తే బద్రీనాథ్ వస్తుంది. ఆ బద్రీనాథ్ ముందర 9 కిలోమీటర్ల ముందర హనుమాన్ చెట్టి అనేటువంటి ప్రదేశాలు వస్తాయి. ఇవి అన్నీ కూడా చూడటానికి చాలా సుందరంగా ఉంటాయి. వాటిని గురించి కొంత వివరం తెలుసుకుందాం. ఇదే ఋషికేశ్కి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవప్రయాగ. అంటే అలకనంద నదికి భాగీరథి కలిసినటువంటి సంగమ స్థానం కాబట్టి దీన్ని దేవప్రయాగగా పిలుస్తారు. ఆకుపచ్చగా ప్రవహిస్తున్నది భాగీరథి నది. రెండవది అలకనంద. ఈ సుందర దృశ్యము రుద్రప్రయాగ. అంటే ఇక్కడ అలకనంద నదికి మందాకిని నది కలవడం వల్ల ఇది రుద్రప్రయాగగా మారుతుంది. ఈ మందాకిని నది కేదార్నాథ్ నుంచి వస్తున్నది. కేదార్నాథ్ నుంచి వచ్చింది కాబట్టి రుద్రప్రయాగ అన్నారు. దీనిని కర్ణప్రయాగ అంటారు. ఇది రుద్రప్రయాగ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిండర్ నది లేదా పిండర్ గంగా అలకనందతో కలిసి కర్ణప్రయాగగా మారుతుంది. కర్ణప్రయాగ కూడా చాలా సుందరమైనటువంటి దృశ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపించేది నందప్రయాగ. కర్ణప్రయాగం దాటి బద్రీనాథ్ వైపు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే నందాకిని నది అలకనందతో కలిసినటువంటి ఈ సంగమ ప్రాంతాన్నే నందప్రయాగ అంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాన్ని కలిగి ఉంది. చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అలకనంద నదికి నందాకిని కలుస్తున్నది. నందప్రయాగ దాటి 67 కిలోమీటర్లు ప్రయాణిస్తే విష్ణుప్రయాగ వస్తుంది. దాని ముందర వచ్చేటువంటి చిన్న ఒక టౌను జోషిమఠ్. ఇది మంచి టౌన్. చూడండి వింటర్లో ఎలా ఉందో చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉంది. చాలా సుందరమైనటువంటి దృశ్యం కలిగినటువంటి ఒక టౌన్ ఇది. అన్ని రకాల రెసిడెన్సులు, లాడ్జెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పంచప్రయాగలలో అలకనందాన్ని కలిసే మొట్టమొదటి నది ధవళగంగా. ఈ ధవళగంగా నది కలిసిన చోటుని విష్ణుప్రయాగ అంటారు. ఇది జోషిమఠ్కు చాలా కొద్ది దూరంలోనే, దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది చాలా సుందరమైన ప్రాంతం, చాలా అద్భుతమైనటువంటి ప్రాంతము. చూడండి అక్కడ సస్పెన్షన్ బ్రిడ్జి అవన్నీ కూడా
చూడడానికి చాలా గొప్పగా ఉంటాయి. దీని తర్వాత 32 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ ఉంది. బద్రీనాథ్కి 5 కిలోమీటర్ల ముందర హనుమాన్ చెట్టి వస్తుంది. ఇదే హనుమాన్ చెట్టి దేవాలయము. దేవాలయాలు చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఇక్కడ ఉండే గోవింద్ ఘాట్కి 16 కిలోమీటర్ల దూరంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది. ఇది కాలినడకన కానీ గుర్రాల మీద మాత్రమే పోగలము. ఇక్కడ ప్రకృతి ప్రేమికులకి చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి ప్లేస్. ఈ ప్రాంతాలని అసలు వదలబుద్ధి కాదు. ఆడవాళ్ళు కనుక వెళ్తే ఈ పుష్పాలని చూస్తూనే ఉండిపోతారు. అంత గొప్పగా ఉండేటువంటి వ్యాలీ ఇంకా ఎక్కడ కూడా మనకు కనిపించదు. వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఇక్కడ ప్రకృతి అలరింపజేస్తుంది. చూడండి, ఏ పువ్వు కూడా ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు ఒకే చోట పూసినట్టుగా ఈ వ్యాలీలో కనబడతాయి. చాలా దట్టమైనటువంటి వ్యాలీ, లోయ, పుష్పాలు, అలా దూరంగా హిమాలయ పర్వతాలు, మంచు లేదా ఐస్ ఫార్మేషన్తో ఉండేటువంటి కొండలు, మధ్యలో సెలయేళ్ళు. ఇదే నిజంగా భూతల స్వర్గము అంటే. ఇలాంటి ప్రాంతాలని చూడాలంటే దానికి ఒక విధంగా మనకు ఒక అదృష్టం ఉండాలి. చూడండి ఎంత గొప్పగా ఉండే ప్రాంతం ఇది. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాల పక్కనే 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము బద్రీనాథ్. ఇదే పరమ పవిత్రమైనటువంటి బద్రీనాథ్ 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఇది ముఖ్యమైనది. ఇది చాలా సుందరమైనటువంటి సౌందర్యాల మధ్య ఉత్తరాఖండ్లో ఉండేటువంటి ఈ బద్రీనాథ్కి రావడానికి ఎంతోమంది చాలా ఇష్టపడుతుంటారు. మరొక స్పష్టమైనటువంటి వీడియో చేస్తాను. ఈ బద్రీనాథ్ మీద, అలానే కేదార్నాథ్ మీద, ఒక్కొక్క ప్రయాగ మీద కూడా వేరువేరు వీడియోలు వస్తాయి. ఇది ఒక జిస్ట్గా ఉండటానికి మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో మీరు మ్యాప్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే తర్వాత వచ్చే వీడియోల్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. అలానే వాల్ పేపర్ని మించినటువంటి అందంతో ఉండేటువంటి ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వీటి యొక్క అందాలని కూడా వివరిస్తూ మరి ఒక వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో తప్పగా నచ్చి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. అప్పటిదాకా గుడ్ బై. సైనింగ్ ఆఫ్ బై కేవి రామశర్మ. థ్యాంక్ యూ.